వెల్కమ్ టు దన్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో ట్రేడింగ్ వ్యూ నుంచి అలర్ట్స్, మనం ప్రైస్ అలర్ట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. పలానా ప్రైస్కి వస్తే పలానా స్టాక్ని మనకి బై చేయమని, లేకపోతే సెల్ చేయమని ఇంట్రాడే బేసిస్లో కావచ్చు, డెలివరీ బేసిస్లో కావచ్చు. అలాగే నాట్ ఓన్లీ స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ సంబంధించిన ఆప్షన్స్ని కూడా బై అండ్ సెల్కి కూడా ఆటోమేటిక్గా పలానా లెవెల్స్కి కానీ, లేకపోతే పలానా 100 EMA లైక్ బ్రేక్ అయితే నాకు ఈ పలానా పర్టికులర్ ఆప్షన్ని బై చేయి, లేదు ఈ పలానా ఆప్షన్ని సెల్ చేయి అనేసి ఆటోమేటిక్గా మనం ఇక్కడ ట్రేడింగ్ వ్యూ నుంచి దీనికైతే ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో అది ఎలా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా చూసేద్దాము. అండ్ లైవ్లో కూడా ఒక డెమోన్స్ట్రేట్ చేసి అయితే మీకు కంప్లీట్గా ఆర్డర్స్ ఎట్లా ప్లేస్ చేయాలి ఏంటి అనేది ఒకసారి అయితే చూపించేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి దన్ టెర్మినల్లో ఉన్నాము. ఓకే, లాస్ట్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఆర్డర్స్ అనే ట్యాబ్ ఉంది కదండి. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ టుడే, సూపర్, ఫ్లాష్ ఇవన్నీ తర్వాత లాస్ట్లో వచ్చేసి వెబ్ హుక్స్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకి మేనేజ్ అని ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మేనేజ్ అని కొట్టంగానే మీకు యువర్ వెబ్ హుక్ URL ఫర్ ట్రేడింగ్ వ్యూ అని ఉంటుంది. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ జనరేట్ చేసుకోవాలి. అండ్ టోకెన్ వ్యాలిడిటీ ఇది 24 hours కావాలా, 7 days కావాలా, 15 days, 30 days అని ఉంటుంది. జనరల్గా మీరు ఇంట్రాడే ప్లేయర్ అయితే కనుక 24 hours అయితే పెట్టుకోండి, విచ్ ఇస్ రికమెండెడ్. ఓకే, అలా కాదు నేను స్వింగ్ ట్రేడర్ని, పలానా లెవెల్, ఇప్పుడు HDFC బ్యాంక్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, పలానా లెవెల్కి వచ్చినప్పుడే నాకు బై చేయి ఇంత క్వాంటిటీ అనుకుంటే కనుక అప్పుడు మీరు ఎవ్రీ 30 daysకి అలర్ట్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్లో మనం లైక్ దీంట్లో ఇందాక చెప్పుకున్నట్టు ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్యూచర్స్లో కూడా చేసుకోవచ్చు, అలాగే ఈక్విటీ, కమోడిటీ, మల్టీ సెగ్మెంట్, బాస్కెట్ ఆర్డర్స్ కూడా దీంట్లో ప్లేస్ అయితే చేయొచ్చు అనమాట. సో మనం లెట్స్ స్టార్ట్ విత్ ఈక్విటీ. ఓకే, సో తర్వాత ఆప్షన్ ట్రేడింగ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ మనం ఫస్ట్ ఈక్విటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ స్క్రిప్ట్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ అయితే వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే రిలయన్స్ ఇస్తున్నాను. ఓకే, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ NSE. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ NSE ఉంటే మనకి ట్రేడింగ్ వ్యూలో కూడా NSE కంపల్సరీ ఉండాలి, ఇక్కడ BSE అయితే సేమ్ ఉండాలి, లేకపోతే కనుక మనకి అలర్ట్ అయితే ట్రిగర్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా NSE సేమ్ ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది జస్ట్ 3 minutes టైం ఫ్రేమ్లోకి మారుస్తున్నాను, సో దట్ డెమో కాబట్టి ఫాస్ట్గా మనకి ట్రిగర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి అలర్ట్ అనే సింబల్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను ఏమిస్తున్నానంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైసింగ్ క్రాసింగ్ అప్ ఆర్ డౌన్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మూవింగ్ అప్, మూవింగ్ డౌన్ అనేసి నేనేం చేస్తున్నానంటే క్రాసింగ్ అప్ అని ఇస్తున్నాను. ఓకే, 1374లో ఉంది కాబట్టి 1375 ఇస్తున్నాను, ఓన్లీ వన్స్. అండ్ మెసేజ్ అని ఉంది కదండి ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి దానికి వెళ్ళండి, ఇక్కడ మనకి జనరేట్ జేసన్ అని ఉంటుంది. ఇక్కడ జేసన్ కోడ్ అయితే మనకి ఆబ్జెక్ట్ అయితే మనకి కాపీ చేసుకోండి, ఇక్కడ జనరేట్ అని కొట్టండి, సింపుల్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మెసేజ్ అని ఉంది కదా, ఇక్కడ మెసేజ్లోకి వెళ్ళేసి కాపీ పేస్ట్ చేసేయండి. ఓకే, ఇక్కడ అలర్ట్ నేమ్ ఏదైనా ఇచ్చేసేయండి, రిలయన్స్ అని ఇచ్చేస్తున్నాను, రిలయన్స్ బై. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ కిందకు వచ్చేలాగానే ఉంది కాబట్టి బెటర్ మనం ఏం చేద్దామంటే క్రాసింగ్ అప్ కాకుండా క్రాసింగ్ డౌన్ అని ఇద్దాము. ఓకే, సో 1372 దగ్గర ఇచ్చాను, క్రాసింగ్ డౌన్ అయితే నాకు బై చేయమని. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ మనకి బై అని ఉంది కదా, బై కాదు కదా, ఇప్పుడు సెల్ కదా కావాల్సింది, జస్ట్ బై కావాలంటే బి అండ్ సెల్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక క్రియేట్ జేసన్ అని కొట్టండి. ఓకే, కాపీ. ఓకే, సేమ్ ప్రాసెస్ అండి దానికి కూడా దీనికి కూడా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా సెల్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, సో ఎక్కడ ప్రైస్ ఇచ్చాము 1372లో ఇచ్చాము, అది ఆల్రెడీ ప్రైస్ రియాక్ట్ అవుతుంది, 71లో ఇస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత నోటిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెబ్ హుక్ URL అని ఉంది కదా, నోటిఫై యాప్ ఇవన్నీ తర్వాత ఏదైతే మనకి స్టార్టింగ్లో మనం ఆల్రెడీ 24 hours జనరేట్ చేసాం కదా, ఇది కాపీ చేసుకోండి అండ్ ఈ ఏదైతే URL ఉందో ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, సో జస్ట్ క్రియేట్ చేయండి అంతే. సో మనకి ఇక్కడ అలర్ట్స్కి వెళ్తే కనుక ఆల్రెడీ యాక్టివ్లో ఉంది, సో ఆ ప్రైస్కి వచ్చినప్పుడు మనకి రియాక్ట్ అయితే అవుతుంది. సో లెట్స్ వెయిట్.
సో ఇక్కడ 1 టచ్ అవ్వగానే మనకి ఇక్కడ అలర్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం టుడే. ఓకే, సో రిలయన్స్ ఇండస్ట్రీస్ సెల్ ఆర్డర్ అయితే పడింది 10:57 17 సెకండ్స్కి. సో ఎక్కడ పడింది 1371 దగ్గర మనకి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ అయితే అయ్యింది. వ్యూ ఆర్డర్ కనుక మనం చెక్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఏ టైంకి అండ్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు వచ్చింది అనేసి. సో ఇట్లా మనం రిజెక్ట్ అయితే ఫెయిల్ అయితే అయ్యింది, బట్ ఆర్డర్ అయితే ప్లేస్ అయితే అయిపోయింది. సో ఇట్లా మనం దీన్ని ఈక్విటీకి సంబంధించి చేసుకోవచ్చు. అలాగే ఆప్షన్ ట్రేడింగ్లో కూడా ఎట్లా అనేది చూద్దాము. యాడ్ స్క్రిప్ట్ అని ఉంది కదండి, ఇక్కడ ప్రెస్ చేయండి. మనకి నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీయా ఇవన్నీ వచ్చేస్తాయి. సో బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఎక్స్పైరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్ట్రైక్ ప్రైస్ ఇన్ కేస్ మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా 175 రన్ అవుతుంది కదా. సో పీ బై చేయాలి అనుకుంటే కనుక ఇంట్రాడేనా డెలివరీ అని పెట్టుకోవచ్చు. క్వాంటిటీ ఎంత కావాలో పెట్టుకోవచ్చు. మార్కెట్ ఆర్డరా లేకపోతే ప్రైస్ సపరేట్గా కూడా ఇవ్వచ్చు. అండ్ క్రియేట్ చేసాను అని ఇచ్చేసేయండి. ఓకే, క్రియేట్ చేసాను ఇచ్చిన తర్వాత కాపీ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిన తర్వాత క్రియేట్ అలర్ట్. ఓకే, సో ఇది క్రాసింగ్ అప్ ఆర్ డౌన్ అని ఇచ్చేసేయండి. సో ఇన్ కేస్ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ పుట్ బై కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే 170 రన్ అవుతుంది కదా. సో 150 బ్రేక్ అయితే కనుక నాకు పుట్ బై చెయ్యి అనేసి ఇచ్చేవచ్చు. అండ్ ఇక్కడ మనం జేసన్ కోడ్ చేసేయచ్చు. అండ్ బిఎన్ఎఫ్ సెల్ అనేసి ఇచ్చాను. అండ్ వెబ్బుక్ ఆల్రెడీ మనం సేమ్ కాపీ చేసి ఉంది కాబట్టి మళ్ళీ అయితే చేయవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ అనుకుంటే కనుక జస్ట్ కాపీ యూఆర్ఎల్ అని పెట్టేసి ఓకే ఇచ్చేసేయండి. జస్ట్ క్రియేట్ అని కొట్టేసేయండి. ఓకే, సో మీకు ఆ ప్రైస్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు పిఈ అయితే బై అయితే చేసుకుంటుంది. సేమ్ ఫీచర్స్కి కూడా సేమ్ మెథడ్ అండ్ కమ్యూనిటీకి కూడా ఇవన్నీ కూడా సేమ్ మెథడ్. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు ఏదైతే ట్రేడింగ్ వ్యూ నుంచి ఆర్డర్స్ చేయాలి అనుకున్నప్పుడు అలర్ట్ ఫీచర్స్ మీకు ఇట్లా వెబ్ హుక్ ఇవన్నీ రావాలి అనుకుంటే కనుక మినిమం ప్రైమ్ అయితే ట్రేడింగ్ వ్యూకి అయితే ఉండాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఒకటి just keep in mind. Okay, that's all for today and I hope you like this video. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో మన ధన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్యామ్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.